శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీచక్రపీఠం రాంపల్లి. శ్రీ శ్యామల నవరాత్రులలో చివరి రోజు అయిన 9వ రోజు 9 రోజులు అర్చించిన రూపాల యొక్క సమిష్టి రూపముగా శ్రీ రాజశ్యామలాదేవిగా ఉపాసన చేయబడుతుంది. శ్రీ రాజశ్యామలాదేవి శ్రీ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక యొక్క మంత్రిని దేవతగా, శ్రీపురమునకు మహామంత్రిగా, శ్రీ జగన్మాత యొక్క ఆలోచనా శక్తిగా అమ్మ చేత సృష్టించబడిన అద్భుతమైన మంత్రిని శక్తి. బండాసుర సంహారం కోసం దేవతలు కఠోరమైన యాగము చేయగా ఆ యాగ ఫలితముగా జగన్మాత శ్రీ లలితాదేవి ఉద్భవించింది. ఆవిడ కోసం దేవతలు అద్భుతమైన శ్రీనగరాన్ని సృష్టించి ఇవ్వడం జరిగింది. ఆ నగరమే శ్రీమణి ద్వీపం. అక్కడ ఉండే దేవతా స్వరూపాలు అందరూ శ్రీ స్వరూపం మరియు అమ్మవారి యొక్క వేష భూషణ ఆయుధాలు ధరించి అమ్మవారి స్వరూపములో సంచరిస్తూ అమ్మ నామస్మరణ చేస్తూ జగన్మాత సేవలో నిమగ్నమై ఉంటారు. వారిని నియంత్రించడానికి మహామంత్రిగా నియమించిన దేవియే శ్రీ రాజశ్యామలాదేవి. రాజశ్యామల ఉపాసన వల్ల సాధకుడు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము, అనుకూల దాంపత్యము, అధికారము, రాజ్యాధికారము, సంగీత, సాహిత్య, విద్య, కవిత్వము, వాక్పటుత్వము, మంత్రిత్వ శక్తి పొందగలుగుతారు. నవశ్యామల మూలమంత్ర హవనము చేసి శ్రీ రాజశ్యామలాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహముతో సకల అభిష్టములు నెరవేరును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఉపాసించే శక్తి అవకాశం లేనివారు శ్రీ రాజశ్యామల నవరాత్రులలో దేవిని గురించి విన్నా, చదివినా, కార్యక్రమంలో ఏ రూపంలోనైనా సేవలు అందించినా అమ్మ శ్రీ శ్యామల అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. ఇట్టి పరమ ఉత్కృష్టమైన ఫలప్రదమైన శ్రీ రాజశ్యామల నవరాత్రులు మన శ్రీచక్రపీఠం రాంపల్లిలో మాఘశుద్ధ పాడ్యమి మొదలు మాఘశుద్ధ నవమి వరకు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు శ్రీ రాజశ్యామలాదేవి హోమం నిర్వహించడం జరిగింది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీచక్రపీఠం రాంపల్లి. అమ్మను దర్శించండి, అభీష్టం నెరవేర్చుకోండి, ఆత్మానందం పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.